ఇంట్లో వరకైతే సర్దుకుపోతాం, కాని ఈవిడ గారి ఘనకార్యాలు వీధిలో కూడా మొదలు పెడితే ఇంక మన పరువుంటుందా? అమ్మా, కేతన లాంటి ఒక మోసగత్తె నుంచి ఈ కుటుంబాన్ని కాపాడింది అభియే. ఆ విషయాన్ని మీరెందుకు మర్చిపోతున్నారు? అది వేరు ఇది వేరు పెదనాన్నా. ఉరమాల్సిన మేఘం ఉలుకు పలుకు లేకుండా కూర్చుంది అన్నట్టు ఆ అత్తయ్య గారి నిశ్శబ్దానికి అర్థమేంటో, ఆ అత్తయ్య గారి మనసులో ఉద్దేశమేమిటో. అవును పెద్దమ్మా, మీరు చెప్పండి, అసలు వాళ్ళు అడిగిన దానికి ఎందుకు ఒప్పుకున్నారు? ఒప్పుకోక తిప్పి పంపించమంటావా? అందులో తప్పే ఉంది. ఇప్పటికే మన ఇంటి గురించి, మన ఇంట్లో జరిగే పరిస్థితి గురించి చుట్టుపక్కల అందరూ నానా రకాలుగా అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో నా కొడుకు రాడు, నా కోడలు ఒప్పుకోదు అని నేను తిప్పి పంపిస్తే వాళ్ళకి ఇష్టం వచ్చిన కథలన్నీ రాసుకొని ప్రచారం చేస్తారు.